2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ కోహ్లీల పేర్లు ఇప్పటికే బుక్ అయిపోయాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా పర్యటనతో విరాట్, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పారని అన్నాడు. రాబోయే 2 ఏళ్లలో ఏం జరిగినా సరే వారిద్దరి పేర్లు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండాల్సిందేనని తెలిపాడు. ఫిట్నెస్ లేదా గాయపడితే తప్ప స్లాట్లు బుక్ అయినట్లు భావిస్తున్నానని అన్నాడు. ఇప్పుడున్న రిథంను చూసిన వారెవరైనా సరే ఇదే మాట చెబుతారని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కాగా 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్లో రోహిత్, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఆస్ట్రేలియాతో 2వ వన్డేలో హాఫ్ సెంచరీ, 3వ మ్యాచ్లో సెంచరీతో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇక తొలి రెండిట్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ కూడా చివరి మ్యాచ్లో అర్ధశతకంతో మెరిశాడు. దీంతో వారిద్దరూ వరల్డ్ కప్లో ఆడే వరకు వన్డేలకు వీడ్కోలు పలకరని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసి వరల్డ్ కప్ టీంలో వారిద్దరి పేర్లు ఇప్పటికే బుక్ అయ్యాయని సునీల్ గవాస్కర్ అన్నాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్లోకి రావడం మరింత విలువైందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బెర్గ్ వెల్లడించారు. భారత క్రికెటర్లు కూడా ఈ లీగ్లో ఆడటం వల్ల ఎంతో గౌరవం పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో రోహిత్, విరాట్ కోహ్లీ వంటి స్టార్లను కూడా బీబీఎల్లోకి తీసుకొచ్చేందుకు ఇదొక మార్గమవుతుందని వ్యాఖ్యానించారు. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ప్రయత్నాలు మాత్రం ఆ దిశగా సాగిస్తామని తెలిపారు. అయితే విదేశీ లీగుల్లో భారత ఆటగాళ్లు ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళ్లకి వీడ్కోలు చెబితేనే అవకాశం వస్తుంది. లేకపోతే బీసీసీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధిక్కరించి లీగ్లో ఆడితే ఆ ఆటగాళ్లపై బీసీసీఐ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికైతే బీసీసీఐ మన ఆటగాళ్లకు విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు.